అందరికీ వందనాలు. నా పేరు హదస. ఈ అవకాశం ఇచ్చిన సజీ అన్నయ్యకి వందనాలు. మానవుడు పుట్టిన నాటి నుండి జీవితకాలం అంతా ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి తల్లిదండ్రుల ప్రాధాన్యత, దైవ సేవకుని ప్రాధాన్యత, స్నేహితుల ప్రాధాన్యత. తల్లిదండ్రుల ప్రాధాన్యత. తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుడు తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మన బైబిల్ గ్రంథంలో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుడి. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుదురు. నిజమైన తన దేవుడైన అప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నా కుమారుడా, నీ తండ్రి చెప్పు ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము. బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పుము, వాడు పెద్దవాడయ్యాక తొలగిపోడు అని తల్లిదండ్రులకు విధి కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు విధేయులైన వారు ఉన్నత స్థితిలో ఉంటారు. దైవ సేవకుని ప్రాధాన్యత. మనకు కాపరులను నియమించింది దేవుడే. మనలను పాపపులోనికి నడవకుండా మంచి మార్గంలో నడిపిస్తాడు. అందుకనే దైవ సేవకుడు చెప్పే బోధనలను లోబడి జీవించాలి. స్నేహితుల ప్రాధాన్యత. మనం ఎంత వయసువారమైనా మన విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. నిజమైన స్నేహితులు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. బహుమంది స్నేహితులు కలవాడు నష్టపడుదుడు. మా స్నేహితులు దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొని దుష్టుల ప్రేరేపించే స్నేహితుల నుండి దూరంగా పారిపోవాలి. ధన్యవాదాలు.